గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలకాట్ చేసిన భూమి ఏదైతే ఉందో అంత తక్కువ రేటుకి భూమి ఇవ్వకూడదని అంటూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో పిలువేయడం, దానికి సంబంధించి కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏ విధంగా చూస్తారు ఈ ఉదంతాన్ని అంతటిని కూడా? జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భవించిందే అభివృద్ధి వినాశకం కోసం. ఎందుకంటే తన తండ్రి విడుపులపాయలో పెద్ద గెస్ట్ ఏదైతే దళితులు మైనార్టీలకు సంబంధించిన దాన్ని ఆక్రమించుకొని దాన్ని ప్రభుత్వానికి ఇస్తానని చెప్పేసి ఇతను చిన్నగా ఉన్నప్పుడే తన తండ్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ ఈనాటికే ప్రజలకు అది ఇవ్వలేదు. అదేవిధంగా అభివృద్ధి చాటున వీళ్ళు ఏదైతే ఎస్సీజెడ్లు స్పెషల్ ఎకనామికల్ జోన్ల ఏర్పాట్లు చేసి వాటిని అప్పడంగా తీసుకొని తండ్రి యొక్క పవర్ని ఉపయోగించుకొని అతను చేసినటువంటి అవినీతిని ఈ దేశంలో ఉత్తమమైనటువంటి ఈడీ దగ్గర నుంచి ఎస్బీ దగ్గర నుంచి అనేకమైన కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అతను ఎప్పుడైతే 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడో అప్పుడు అతను ఏదైతే కియా అంతకుముందు అనంతపూర్ డిస్టిక్లో తీసుకొస్తే దాన్ని తన సొంత ఎంపీని తీసుకెళ్ళి బెదిరించినటువంటి విషయాల్ని మనం పత్రికల ద్వారా ప్రజల ద్వారా తెలుసుకున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. ఆ తర్వాత విశాఖపట్నాన్ని ఇతను ఏదైతే రాజధాని చేస్తానని చెప్పాడు 3 రాజధానుల పాలసీలో, అక్కడ భూములు దోచుకోవటానికి అన్నాడే తప్పితే ఆ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధి చెందేటటువంటి విషయం కాదు. మీకు ఒక విషయం చెప్తానండి, అభివృద్ధి అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పేశారు. ఈ మనుషులు ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశంలో ప్రత్యేకంగా ఈ దేశానికి కావాల్సినటువంటి గొప్ప బలం ఏంటంటే ఈ దేశంలో జనాభా యుక్త వయసులో ఉండటం. వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఉద్యోగాల్ని ఎకనామికల్ సోర్స్ని చూపిస్తే వాళ్ళు ప్రపంచంలోని గొప్ప దేశంగా ఈ దేశాన్ని మార్చడానికి అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగానే వాళ్ళందరికీ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించడం కానివ్వండి, లేదా పరిశ్రమలు స్థాపించడం కానివ్వండి, అనేక కోణాలు అనేకమైనటువంటి లబ్ధిని గవర్నమెంట్ చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే గూగుల్ డేటా సెంటర్ని ఈ జగన్మోహన్ రెడ్డి దేన్నైతే అదాని డేటా సెంటర్ని అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ని తరిమి వేస్తే ఆ తర్వాత ఎన్నో పాట్లు పడి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారినివ్వండి కూటమి ప్రభుత్వం కానీ మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకొస్తూ ఉంటే మార్చిన ఇవన్నీ చెప్తూ ఉంటాడు. దాన్ని గూగుల్ డేటా సెంటర్ని నేనే తీసుకొచ్చి చెప్పాడు ఈ మతి లేనటువంటి ముఖ్యమంత్రి. ఇప్పుడు తన సొంత ఎంపీతో మళ్ళీ కోర్టులో దావా వేయించాడు. ఏమని? గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావటం ఇష్టం లేదు, రావటానికి వీలు లేదండి. అంటే దీని ఉద్దేశం ఏంటి? రాష్ట్రంలో పౌరులకి ప్రజలకి యువతకి ఉద్యోగస్తులు ఏర్పాటు చేయటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. దాన్ని ఆ విధంగా చెప్తూ ఉంటాడు. అదేవిధంగా నిన్న కాగని కూడా పలకటం చేత కానీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి స్పష్టంగా పలకటం రాని ముఖ్యమంత్రి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఆయన వేసిన క్వశ్చన్లకు సమాధానాలు ప్రస్తుత ప్రభుత్వం చేయలేదని, అదేవిధంగా అసెంబ్లీలో ఒకళ్ళు పెద్దగా చేసుకోవటం, జాకీలు పెట్టి లేపుకోవటం చేశారే తప్పితే వేరే కాదని చెప్పాము. ఈ 16 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో బడ్జెట్ సమావేశాలు కాదు, అవి పొగడ్తల కోసం పెట్టుకున్న సమావేశాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకి జాకీలు వేస్తుంది లోకేష్కి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ జాకీలు వేసి ఒకరినొకరు పొగుడుకుంటూ ఈ సభలు సాగాయి. ఎవ్వరు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. ఏమంటే కౌన్సిల్లో కానివ్వండి, అసెంబ్లీకి కానివ్వండి, స్టార్ట్ అవ్వక ముందు నుంచి మా ఎమ్మెల్యేలు కానీ మా ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేక హోదా అడుగుతున్నారు కదా, రాండి ప్రతిపక్షంగా ప్రజల తరపున మీరు ఎన్నికయ్యారు, మీ ప్రజల యొక్క విషయాల్ని బాధక సాధకల్ని అభివృద్ధి గురించి మీరు రండి చర్చల్లో పాల్గొనండి అని చెప్తే వాళ్ళు రాలేదు. మొదటి రోజు వచ్చి జీతాలు రావటం కోసం సాంకేతికంగా తప్పించుకోవటం కోసం 10-11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయినటువంటి ఒక అసమర్థపు ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం. అదీగాక జాకీలు వేసుకొని లేపటం అని చెప్పావు. నీకు జాకీలేసి ఎత్తారు ప్రజలు. ఆ తర్వాత నీ పరిపాలనని నీ యొక్క విధ్వంసాన్ని చూసి నిన్ను పడేశారు. ప్రజలు జాకీలెత్తి లేపాల్సిన పని లేదు.
ప్రభుత్వం సామాజికంగా ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. నువ్వు నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చి తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలన్నర వరకు నిన్న ప్రశ్నించి నువ్వు సెలెక్టెడ్ ఏదైతే మీడియాని పిలుచుకున్నావో క్వశ్చన్ వేయటానికి వీల్లేదు. ప్రెస్ మీట్ అంటారో దాన్ని, అతని యొక్క ప్రసంగం అంటారో ప్రజలకి ఇవాళ వరకు తెలియని ఒక దాన్ని ఏమంటారు, అనుమానంలో ఉన్నారు ప్రజలు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి ఏ ప్రశ్నకి కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా సమాధానం కూడా చెప్పలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. నువ్వు బయట కూర్చొని 2-3 గంటలు ఎవరో స్క్రిప్ట్ రాసి పెడితే చివరి మీటింగ్లో ఆ స్క్రిప్ట్ తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమానికి పెట్టరు. ఎందుకు నీకు ప్రజలు మంచి వేదికనిచ్చారు. అసెంబ్లీకి వచ్చేసి నువ్వు మాట్లాడిన మాటలో నిలదీయాల్సినటువంటి పరిస్థితి. ఇది నిలదీయకుండా ఏదో ప్రసంగం చేస్తావు. ఈ గత 2 నెలల నుంచి వీళ్ళు ఒక వింత పోకడను పోతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ గురి తప్పిందని చెప్పేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పేసి చెప్పాలనే ఉద్దేశంతో ఒక నేషనల్ మీడియాని కూడా ఇన్వైట్ చేయటం మొదలుపెట్టారు. నేషనల్ మీడియా చివరికి సార్ కొద్ది బ్రీఫ్ సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ మాటకి ఇప్పుడు దాకా చంపేశారు, ఇక ఉండలేనని చెప్పేసి ఫస్ట్ క్లాస్ విద్యార్థి లెగిసిపోయి వెళ్ళిపోయినటువంటి తతంగాన్ని కూడా మనం చూసాం. ఏది ఏమైనా వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి క్రమాన్ని నుంచి పైకి రావాలని చూస్తున్నారు. కానీ ప్రజలు చాలా విద్యావంతులు. ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా సంక్షేమాలు, సూపర్ 6 పథకాల దగ్గర నుంచి ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయం చేయటం, అమరావతి, పోలవరం, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి హార్టికల్చర్ హబ్గా ఏదైతే మన రాయలసీమని అభివృద్ధి చేసేటటువంటి ఇది ఉందో దీని నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరైనా సంతోషంగా లేరు అని చెబితే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎంతైనా ఎందుకు, ఇంతకుముందు అమరావతి కడతారని చెబితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అనేకమైనటువంటి కేసులు వేసావు. ఈ ప్రాంతంలోని ఎంపీ చేత 3 రాజధానుల శిబిరాన్ని నడిపించావు. ఈ ప్రాంతంలో ఒక మనిషి చేత నువ్వు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రత్యేకమైనటువంటి పర్యాణవేత్తగా ఆర్కేతో కలిసి ఇంకొకళ్ళతో 2-3 కలిసేసి అభివృద్ధి నిరోధకంగా మీరు పనిచేశారు. అదేవిధంగా ఏదైతే గతంలో ప్రపంచ బ్యాంకుకి మీరు ఎన్ని ఈమెయిల్ వేశారు భారతదేశానికి, ఇప్పుడు కూడా మీరు అనేక ఈమెయిల్ చేసి మీరు రాజధానికి సహకరించమాకండి, ఇక్కడ సరైనటువంటి ప్రభుత్వం లేదు అని చెప్పేసి మీరు బెదిరింపుకు పాల్పడిన ఒక మనిషి యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఫేమ్తో, అతనికి ఉన్నటువంటి పేరుతో నువ్వు వదిలేసి నాశనం చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా సస్యసేవలను చేయడానికి అమరావతిలో 24/7, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి పోలవరాన్ని నీళ్లు ఇవ్వటం, హార్టికల్చర్ హబ్ ప్రత్యేకంగా తయారు చేసేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. నీ జగన్ పరిపాలనకి ఇప్పుడున్నటువంటి పరిపాలనకి స్పష్టమైనటువంటి తేడా కనబడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు రాసిన స్క్రిప్టును చదివేటటువంటి ఈ ఏదైతే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నావో అవన్నీ కూడా నీ యొక్క వ్యక్తిగత స్థాయిని తగ్గించటమే కానీ నువ్వు చేసేటటువంటి ప్రశ్నలో ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సింది పోయి జీతాలు తీసుకుంటా అవసరమైనప్పుడు వచ్చి సంతకాలు చేసి మళ్ళీ వెళ్ళేటటువంటి క్రమాన్ని తగ్గించుకోవటం మంచిది. ఇది జీతాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రత్యక్ష పరోక్ష పన్నులతో జీతాలు అలవెన్స్లు తీసుకునేటటువంటి ఒక ఎమ్మెల్యేగా నువ్వు మిగిలిపోయావు, నువ్వు నీ బృందం.